హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనా టాక్స్. మేము లాస్ట్ వీకెండ్ మైసూర్లో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఈ టెంపుల్ గురించి మాకు అసలు ఐడియా లేదు. మా ఆడపడుచు మైసూర్లో ఉంటుండే, సో తను సజెస్ట్ చేసింది టెంపుల్ వెళ్ళండి బాగుంటుంది అని. ఇంకా ఆ టెంపుల్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఫొటోస్ చాలా బాగుండే, సో వెళ్దామని ప్లాన్ చేసుకుని వెళ్ళాము. సో మేము ఫ్రైడే రోజు నైట్ దావణగిరి నుంచి స్టార్ట్ అయ్యి సాటర్డే మార్నింగ్కి మైసూర్ చేరుకున్నాము. మైసూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ బృందావన్ గార్డెన్స్ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ దగ్గరలోనే కేఆర్ఎస్ డ్యామ్ కూడా ఉంటుంది. మేము మైసూర్లో రీచ్ అయ్యాక అక్కడ బైక్స్ రెంటల్కి అవైలబుల్ ఉంటాయి, సో అలా బైక్ తీసుకుని వెళ్ళిపోయాము. కేఆర్పేట వెళ్ళే బస్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు, కానీ బస్ స్టాప్ నుంచి ఈ టెంపుల్ కొంచెం 2-3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. సో ఇంకా మేము రీచ్ అయిపోయాము. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండే. సో ఇదే అండి ఆ బ్యూటిఫుల్ టెంపుల్. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాటర్ అంతా కేఆర్ఎస్ డ్యామ్ బ్యాక్ వాటర్స్. టెంపుల్కి చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో టెంపుల్ చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి. టెంపుల్ సరౌండింగ్స్ కూడా చాలా ఓపెన్ ప్లేస్, చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఈ టెంపుల్ రథం డిజైన్ చాలా బాగుంటుంది, చాలా నీట్గా డిజైన్ చేశారు. ఈ రథం డిజైన్ మీకు కూడా ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? తెలిస్తే కింద కామెంట్లో చెప్పేయండి. ఒకప్పుడు ఈ టెంపుల్ ప్లేస్లో ఓల్డ్ టెంపుల్ ఉండే, అదంతా వాటర్లో మునిగిపోయింది. ఒకప్పుడు 16th to 17th సెంచరీలో హోయసాల ఎంపైర్ ఇక్కడ బ్యూటిఫుల్ టెంపుల్ని కట్టించారు. బట్ అక్కడ కొన్ని ఇయర్స్ తర్వాత కేఆర్ఎస్ డ్యామ్ కట్టించారు. ఆ డ్యామ్ కట్టించడం వల్ల అక్కడ ఆ చుట్టుపక్కల ఆ ఊరు టెంపుల్ మొత్తం వాటర్లో మునిగిపోయింది. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత అక్కడ వాటర్ లెవెల్ తగ్గడం వల్ల ఆ టెంపుల్ యొక్క శిథిలాలు, రాళ్ళు అవన్నీ పైకి వచ్చాయి. సో అలా పైకి వచ్చిన రాళ్ళు అదంతా ఖోడాయ్ ఫౌండేషన్ వాళ్ళు అబ్జర్వ్ చేసి శ్రీహరి ఖోడాయ్ గారు 20th సెంచరీలో అక్కడ మళ్ళీ టెంపుల్ నిర్మించారు. 2011 కల్లా టెంపుల్ కట్టించడం మొత్తం అయిపోయింది. ఇదంతా టెంపుల్ లోపల వ్యూ. ఇక్కడ టెంపుల్ లోపల రైట్ సైడ్కి చిన్న చిన్న గోపురాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఏంటంటే వినాయకుడు విగ్రహం నుంచి సుబ్రహ్మణ్య స్వామి, పద్మావతి దేవి, అష్టలక్ష్మి దేవిలు, ఇంకా నదిల దేవిలు, గోదావరి దేవి, గంగాదేవి, ఇలా అన్ని దేవి విగ్రహాలు ఉన్నాయి ఒక సైడ్ మొత్తము. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అంటే ముందు వైపు మొత్తము నవగ్రహాలు విగ్రహాలు ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మొత్తం విష్ణు అవతారాలు అన్ని విగ్రహాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ బుద్ధుని విగ్రహం కూడా. అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఈ క్లిప్పింగ్లో క్లియర్గా చూడండి, ఇందాక చెప్పాను కదా అవన్నీ ఇలా లైన్గా ఉన్నాయి. టెంపుల్ లోపల ఫోన్ కెమెరా యాక్సెస్ లేదు, ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ షూట్ చేయకూడదు. ఏంటంటే చాలామంది గార్డ్స్ ఉంటారు అండ్ చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటారు. అండ్ మన బ్యూటిఫుల్ వేణుగోపాల స్వామి మంచిగా ఇక్కడ ఫ్లూట్ వాయిస్తూ పోజ్లో ఉంటారు, చాలా బాగుంటారు. మొత్తం టెంపుల్ మొత్తం లోపల చీకటిగా ఉంటుంది గర్భగుడి. అండ్ కృష్ణుడు విత్ జ్యువెలరీ చాలా అందంగా కనిపిస్తారు. నాకు యాక్చువల్లీ ఈ రథం స్ట్రక్చర్ చాలా బాగా నచ్చింది, అందుకే మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము రథం దగ్గర.
మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రథము మన 50 రూపీస్ నోట్ మీద ఉండే హంపి రథం లాగే ఉంటుంది. డిజైన్ స్ట్రక్చర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ మా ఆయనని ఫొటోస్ తీయమని చెప్తే బ్యాగ్స్ ఎక్కడో పెట్టేసి మర్చిపోయారు. ఇంకా ఆ బ్యాగ్స్ అని నేను తీసుకొస్తూ ఉంటే నన్ను ఫోటో తీశారు. ఇదంతా టెంపుల్ టాప్ వ్యూ అండి. చూడడానికి చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా మైసూర్కి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా చూడండి టెంపుల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.